ప్రతాప్ రెడ్డి గారు మీ యాటిట్యూడ్ చూసినా లేకపోతే మీ పని విధానం చూసినా వీటన్నిటిని ఎక్కడో మీరు చిన్నప్పుడు దగ్గర నుంచి చూసినట్టు అంటే ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలి, ఆ పెయిన్ ఇలా ఉంటుంది కాబట్టి దాన్ని మనం సొల్యూషన్ ఇవ్వాలని ఒక ఇది కనిపిస్తూ ఉంటుంది. అంటే ఏమైనా ఉందా, ఆ సంబంధం ఏమైనా ఉందా? నిజంగా అండి, నాకు చాలామందికి నేను ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ఎవరు కూడా నన్ను ఇంత డెప్త్ క్వశ్చన్ అడగలేదు. వాస్తవంగా నాకు నా ఏజ్ ఆఫ్ 8, 9, 10 ఇయర్స్ ఏజ్లో మా ఇంటికి దగ్గరలో అప్పుడు ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ బాడెక్కిచ్చాం. మా ఇల్లు బాడెక్కిచ్చాం. ఆ బాడుగకి ఇవ్వడము అప్పుడు పెద్ద బిల్డింగ్స్ ఇవన్నీ లేవు, చాలా దారుణంగా ఉండేవి భోజనాలు వాళ్ళకు. నేను ఎప్పుడు చూసేవాడిని, వాళ్ళతో ఆడుకునేవాడిని, అక్కడ పోయి చూసేవాడిని నేను. వాళ్ళ బ్యాక్ సైడ్ మా ఇల్లు. ఆ పిల్లలతో రెగ్యులర్గా బాగా ఉండేవాళ్ళం మేము. ఎస్సీ ఎస్టీ ఈ రెండు సంబంధించినవి. ఓకే. వాళ్ళకు పొద్దున్నే తెల్లటి అన్నము, ఎర్రటి కారంలో కూడా మళ్ళీ రోట్లో వేసి దంచింది లేకపోతే మిక్సీ పట్టింది కాదు, కారపొడిలో నీళ్లు పోసిస్తారు, అది కలుపుకొని తినేవాళ్ళు. అంటే గొడ్డు కారం జస్ట్ లైక్ ఓకే. మధ్యాహ్నము నీళ్ళ సాంబారు, పసుపు నీళ్ళు కనపడతాయి దాంట్లో, పప్పు ఇప్పు అలాంటిది ఏమి ఉండదు. అది వాళ్ళు తినేవాళ్ళు. సాయంత్రము మేము చాలా వీడియోలలో చెప్తా ఉంటాను, బోధ కొట్టాలు ఉంటాయి కదా, బోధ కొట్టాలు గుడిసెలు, అవి వర్షం పడినప్పుడు సూర్య నీళ్ళు అంటారు, ఎర్రగా నీళ్లు కారుతాయి, అట్లుంటుంది రసం. మజ్జిగ, పల్సటి మజ్జిగ. ఆ మజ్జిగ పోసుకుంటే తెల్ల పురుగులు నల్ల పురుగులు పైన తేలుతాయి ఇట్లా. అవన్నీ తీసేసి భోంచేసేవాళ్ళు పిల్లలు. అంత దారుణమైన పరిస్థితి నుంచి అవన్నీ నేను కళ్ళారా చూశాను. మా అమ్మ నాన్న ఇద్దరు టీచర్లు, మేము అంతేంతో అవో మిడిల్ క్లాసు, సంతోషంగానే ఉండేవాళ్ళం. ఇవన్నీ చూసినప్పుడు నాకు బాగా నాటుకుపోయింది ఇవి నాకు. ఆ రోజు నుంచి ఈ రోజుకు నిజంగా ప్రభుత్వాలను కూడా మనం అప్రిషియేట్ చేయాలండి. అన్ని ఏ ప్రభుత్వం అయినా కానీ ఎంతో మార్పులు తెచ్చాయి. పొద్దున మిల్క్, బ్రేక్ఫాస్టు, బాయిల్డ్ ఎగ్, చిక్కీ ఎవ్రీడే, ఆఫ్టర్నూన్ లంచ్ 2 కర్రీస్ విత్ కర్డ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ మంచి 2 కర్రీస్తో మజ్జిగతో భోజనం, నైట్ మళ్ళీ ఫ్రూటు, వీక్లీ ట్వైస్ చికెన్, 157.5 grams చికెన్. ఇంత అద్భుతమైన ఇళ్ళలో కూడా తినలేరండి పేదలు మామూలుగా. అంత మంచిగా పెడతా ఉన్నారంటే సంతోషం. కానీ అది ఫుల్ ఫ్లెడ్జ్లో ఇంప్లిమెంటేషన్ కావడం లేదనేది, అంటే దానికి ఎన్నో ఉన్నాయి కారణాలు. ఎందుకంటే ఆ డబ్బులు సరిపోకపోవడము, వాళ్ళు ఇబ్బందులు పడ్డము, అవి కొన్ని సమస్యలు జరుగుతూ ఉన్నాయి. అది కొంచెం ప్రభుత్వాలు దీంట్లో మార్పులు చేయాలి, కొంచెం డబ్బులు కేటాయించాలా, వాళ్ళకి మంచిగా చేస్తే కానీ వాళ్ళు చేయగలరు ఇంకా హ్యాపీగా.